ఇప్పుడు జరుగుతున్నవే కాదు మున్ముందు తమ పార్టీలోకి మరిన్ని వలసలు ఉంటాయన్నారు బీజేపీ నాయకుడు లక్ష్మణ్. రేపు బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుందన్నారు. ఎల్లుండి అమిత్ షా హైదరాబాద్లో పర్యటిస్తారని వివరించారు. దేశం ఇప్పుడు బీజేపీ వైపు చూస్తోందంటున్న లక్ష్మణ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ సీట్లు సాధించేందుకు బీజేపీ పక్కా ప్లాన్ వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 9 మంది అభ్యర్థులను ప్రకటించినటువంటి బీజేపీ అయితే మిగతా అభ్యర్థుల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇంతకీ మిగతా అభ్యర్థుల విషయంలో ఎటువంటి కసరత్తు చేస్తుందో మనతో మాట్లాడేందుకు బీజేపీ పార్లమెంట్ మెంబర్, దాంతోపాటు పార్లమెంట్ బోర్డు మెంబర్, దాంతోపాటు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు, ఏంటి మీ స్ట్రాటజీ? ఏంటి? చేరికలు జరుగుతూనే ఉన్నాయి, అభ్యర్థుల కోసం కసరత్తు జరుగుతుంది, మరోపక్క రాష్ట్రంలో ప్రచారం కోసం కూడా అగ్రనేతలు రాబోతున్నారు. ఏం చేయబోతున్నారు? ఈ పార్టీకే 9 మంది అభ్యర్థులను మేము ప్రకటించడం జరిగింది. రేపు 12వ తేదీ నాడు అమిత్ షా గారు తెలంగాణకు హైదరాబాద్కు రాబోతున్నారు. తెలంగాణలో మోదీకి అనుకూలంగా వీస్తున్నటువంటి ఏదైతే గాలి ఉందో దాన్ని ఓట్ల రూపంలో మార్చుకోవడానికి పోలింగ్ బూత్ యొక్క మరి అధ్యక్షులతోని విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ రకంగా వారికి మరి ఆ యొక్క పోలింగ్ బూత్ కార్యకర్తలను వారు మరి స్ఫూర్తి ఇవ్వబోతున్నారు, మార్గదర్శనం చేయబోతున్నారు. దాంతోపాటు పార్లమెంట్ యొక్క కోఆర్డినేటర్లు, పార్లమెంట్ బాధ్యతలు 17 పార్లమెంట్ బాధ్యులందరినీ కూడా మరి ప్రత్యేకంగా వారికి కూడా సమావేశం తీసుకోబోతున్నారు. సోషల్ మీడియా వారియర్స్, ఎందుకంటే ఇవాళ తప్పుడు కథనాలతోని, తప్పుడు వార్తలతోని, కల్పితాలతోని ప్రజలు తప్పుదో పట్టించే, ఉదాహరణకి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటేని, బీఆర్ఎస్ ఖాళీ బీజేపీ వాళ్ళ జోలే నింపుతా ఉంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందినట్టుగా ప్రజలు తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని తిప్పికొట్టడానికి మా సోషల్ మీడియా వారియర్స్ కూడా సమాయత్తం చేయడానికి అమిత్ షా గారు ప్రత్యేకంగా వారితో కూడా సమావేశంగా అవుతారు. కాబట్టి 12వ తేదీ అమిత్ షా గారి యొక్క రాక ఖచ్చితంగా బీజేపీకి ఊపును, బలాన్ని ఇస్తుంది. అత్యధిక సంఖ్యలో బీజేపీ గెలుపుకి ఇవాళ మార్గం కూడా సుముఖం చేస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, ఈ పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణకు రెఫరెండం అంటున్నాం. ఆ సవాల్ మేము స్వీకరిస్తున్నాం, సవాల్ మీద కట్టుబడి ఉండమంటున్నాం. ఈ రెఫరెండంగా 14 సీట్లు గెలుస్తామని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి గారు అంటున్నారో 14 సీట్లలో ఏ ఒక్క సీటు తెక్కినా దానికి బాధ్యత వహిస్తారా, నైతిక బాధ్యత వహించి ఏం చర్యలు తీసుకుంటారో వారి విజ్ఞతకే వదిలిస్తున్నారు. ప్రజలు మాత్రం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఈరోజు బీఆర్ఎస్ ఏ రకంగా ఇవాళ రాజకీయంగా సమాప్తి చేశారో ఎన్నికల తర్వాత మరి ఖేల్ ఖతం, దుకాన్ బంద్ ఆ యొక్క కాంగ్రెస్ పరిస్థితి కూడా కాబోతున్నది. సార్, రేపు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా పైన ఏమైనా చర్చ ఉండబోతుందా? ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే 14-15 రాష్ట్రాల్లో అభ్యర్థుల ప్రక్రియ పూర్తయిపోయింది. మిగిలిన రాష్ట్రాల్లో రేపు జరుగుతుంది. ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు, జేపీ నడ్డా గారి సమక్షంలో ఎన్నికల సంఘం కూర్చుంటున్నాం. ఖచ్చితంగా అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వస్తుందా అనేది రేపు ఆశిస్తాం. కొన్ని రాష్ట్రాలకు మాత్రం ఖచ్చితంగా రేపు కూడా అభ్యర్థుల ఖరారు పూర్తవుతుంది. సార్, కానీ ఇంతకుముందు మీరు కామెంట్ చేస్తూ తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుంది అన్నారు. ఎందుకంటే ఈ మధ్య తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది. ఎలా సాధ్యమవుతుంది? కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఈరోజు నిలబెట్టుకోలేకుండా, ఆ గ్యారెంటీలు అమలు చేయకుండా మీనమేషాలు లెక్కబెడుతూ 100 రోజులు గడువు పూర్తవుతుంది. కాబట్టి ప్రజలు రేపు స్పష్టమైన తీర్పు కాంగ్రెస్ కర్రు గాల్చి వాత పెట్టబోతున్నాం. కాబట్టి ఈ ఎన్నికల ఫలితాలు డబుల్ ఇంజిన్ సర్కార్కు మార్గం సుగమం చేస్తుందని చెప్తున్నాను. సిఈసిలో తెలంగాణ అంశం కనుక ఉంటే ఖచ్చితంగా 1-2 రోజుల్లో తెలంగాణకు సంబంధించి రెండో జాబితా కూడా రాబోతుందని చెప్పి సిఈసి మెంబర్ డాక్టర్ లక్ష్మణ్ అంటున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు.